అని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, ఇదంతా కేవలం తెలంగాణకే పరిమితం కాదు. శ్రీనివాస్ గారు అధికారంలోనే మేము రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్పిండంటే, బీసీ బిల్లు నుండి ముస్లింలకు ఇస్తున్నటువంటి 10% రిజర్వేషన్ తీసేస్తే మేము ఆమోదిస్తాం తప్పిస్తే, లేకపోతే లేదని క్లారిటీ ఇచ్చిర్రు. ఇంకా పంచాయతీ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారండి? ఇప్పుడు 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 మన దాంట్లో బోల్డ్ జాతులు ఉన్నాయి సార్. అసలు బీసీలో కొన్ని వాళ్ళ వర్గాలకి అసలు ఆ ఫలాలే అందట్లేదు. ఇప్పుడు మన దేశంలో సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళకి ఒక ఓటు హక్కు కానీ, ఒక ఆధార్ కార్డు కానీ, ఒక స్థలం కానీ, వాళ్ళకి ఒక ఊరు లేదు. మన దేశంలో 20 కోట్ల మంది సంచార జాతులు ఉన్నారు. దాన్ని ఇప్పుడే కదా మేము తీసుకొచ్చి అన్ని చేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అన్ని రకాలు కూడా అన్ని రకాలు కూడా బీసీలకి ప్రయోజనం లక్ష్మీనారాయణ గారు అట్లాగా సార్, అట్లాగా సార్. ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెట్టిందే కదా సార్ 4% అని చెప్పి. వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే కదా. మళ్ళీ ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క బీసీల యొక్క మనోభావాలను తీసుకుని బీసీలకు ఎలాగా ఫలాలు అందాలి, అధికార వికేంద్రీకరణ ఎలా జరగాలి అన్నది ఆలోచించట్లేదు కదండి. పొందబెట్టాలి బీసీ సామాజిక వర్గం ఒక్క ఓటు మళ్ళా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి వెయ్యొద్దు. ఇది జరగబోయేది. ఏమండి, ఇంకోటి తెలంగాణలో మా ముఖ్యమంత్రి మా ప్రైమ్ మినిస్టర్ గారు ఒకటే చెప్పారు, ఒక్క పని చేసిందని తెలంగాణలో అధికారం వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని. మరి దానికన్నా ఏంటండి మీకు బీసీలకి మేము చేయింది ఏంటి? అసలు మా మంత్రి కేంద్ర మంత్రి వర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? అది చేసుకోండి మీరు. 9th షెడ్యూల్లో చేర్చండి ముఖ్యమంత్రిని, బీసీని. ఎట్లా చేస్తారండి? మీరు చేస్తారు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. ముస్లిం రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ లో ముస్లిం రిజర్వేషన్స్ ఇవ్వడం లేదా? వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అక్కడికి? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఒక్కనే ఏముంటది? ఇప్పుడు మీరు మీ బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలలో రిజర్వేషన్ లేవా? ఎందుకంటే ఇప్పుడు ఆ సాకుతోటి బీసీలను పొట్టగొట్టే ప్రయత్నము చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ బీసీలకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. అన్ని రకాలుగా చేస్తున్నాము. మా దాంట్లో బీసీ మంత్రిత్వ శాఖనే తీసుకొచ్చాము. ఇవన్నీ మేము చిత్తదృష్టితో చేస్తున్నాం కాబట్టి మాకు ఇలా ఉంది. అంతేగాని టెక్నికల్ ఓటర్ బ్యాంక్ రాజకీయం కోసం చేస్తే మేము సపోర్ట్ చేయము. అది పద్ధతిగా బీసీలకి సప్రయోజనాల అధికార వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉంటుంది. మా అధ్యక్షులు వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అదే స్టాండ్ మీద మా అధ్యక్షులు గారు చెప్పిన స్టాండ్ మీదే మేము ఉంటాం. ఏమంటున్నామంటే, భారతీయ జనతా పార్టీ పదవికి మీరు రాజీనామా చేయండి. ఒకటి. రెండవది, మేము కూడా పార్టీ వదులుతాం. ఎందుకంటే మళ్ళా సమయం పోతే రాదు మిత్రమా. ఎందుకంటే యుద్ధం చేయకపోతే ఈ 2 పార్టీలు ఇట్లా డ్రామాలు ఆడతాయి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఏం చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ బీసీ రిజర్వేషన్ ఈ రోజు ముసలి కన్నీరు గార్చినటువంటి, ఇన్ని రోజులు బీసీలను తొక్కినటువంటి కాంగ్రెస్ బయటికి తెచ్చింది. సరే బై తెచ్చిర్రు. భారతీయ జనతా పార్టీ దాన్ని సవరించి 9th షెడ్యూల్లో చేర్చనికే ఏం మూల్యమవుతుందండి మీది? అందుకోసం ఇద్దరు దొంగలే. సవరించేది ఎవరు సవరించాలి? మేం కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం సవరించవలసింది. ముట్టడి చేయాలి. మంత్రులు సవరించేది మీరేనండి లక్ష్మీనారాయణ గారు. ఒక బిల్డింగ్ కట్టాలి, కింద మన బేస్ కరెక్ట్ గా ఉండాలి కదా. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపించేటప్పుడు అన్ని టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా చేసి పంపిస్తే ఇగో హైకోర్టు, శ్రీనివాస్ గారు ఇంకొక పాయింట్ అండి. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇంతట్లో ఇది చట్టం కాదు కాబట్టి మీరు పాత పద్ధతిలో చేసుకోండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందండి మొన్న. విచిత్రం పరిస్థితి ఏంటంటే, క్యాప్ నెత్తేసారు. ఇప్పుడు కొత్త చట్టం ఉంది అక్కడ. మరి పాతదాన్ని చెయ్యాలన్నా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం లేదండి. విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు పాత పద్ధతిలో ఉనికి లేదు. ఎందుకంటే ఆ పాత చట్టాన్ని అది గవర్నర్ గారి దగ్గర ఉంది. గవర్నర్ గారు సంతకం పెట్టలే. ఇప్పుడు పాత పద్ధతిలో ఉనికి కూడా అవకాశం లేకుండా కాంగ్రెస్ చేసి పెట్టింది.
ఏం చేయాలండి? దిక్కుదోయిన పరిస్థితి ఇప్పుడు. ఎవరు కాపాడాలండి ఇప్పుడు? కాబట్టి ప్రజలే కాపాడుకోవాలి తమకు తాము. యుద్ధం చేయాల్సిందే ఖచ్చితంగా. 42 కాదు, ఏమంటారు మల్లేశ్వర్ గారు? 56 మల్లేశ్వర్ గారు, 56% బీసీలంతా నిజంగానే పార్టీ మల్లేశ్వర్ గారు, సార్ సార్ బీసీలంతా నిజంగానే అందరూ ఒక్కతాటి పైకి వచ్చి యుద్ధం చేయాలంటారా? ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ల అంశంలో ఇది మరి రాష్ట్ర ఇప్పుడు ప్రభుత్వం నిన్న మీకు చెప్పేది ఆల్ పార్టీస్ మీటింగ్ నిన్న జాజల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెట్టిరు. నిన్న అక్కడ వక్తలందరూ కూడా చెప్పింది ఏంటంటే ఏకతాటిపై అందరం రావాలి. ఇక్కడ నేనే చైర్మన్ ఉంటా. ఇప్పుడు ఏది తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎట్లా ఏర్పాటు చేసుకున్నారో అట్లా ఏర్పాటు చేసుకోవాలి. ఆడ నీకు పదవుల కొరకు బీసీజాల పోకుండా అన్ని పార్టీల ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇందులో రావాలి. పార్టీలు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ బీసీ నినాదానికి కట్టుబడి ఉండాలనే దాని మీద నిన్న తీర్మానం చేసి పంపారు. అది కనుక జరిగితే మీకు ఖచ్చితంగా జేఏసీ ఏర్పాటు చేసి అందులో ఇప్పుడు కారుకృష్ణ బీసీ బంద్ ఇచ్చిండు. నిన్న తీర్మానం వలన ఇచ్చిండు. తీర్మానం వలన ఇచ్చిండు బంద్ ఏం సక్సెస్ అయింది? దాంతో ఏమైందంటే బీసీ వాదము తొక్కబడుతుంది. బీసీ వాదము అడగంటిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడన్నా చేస్తే బలంగా చేస్తే ఎందుకంటే ఐక్యంగా కనుక చేస్తే ఎవరికి ఉత్సాహపడే పరిస్థితి రావాలి. కాబట్టి నీకు ఆ పరిస్థితి రావాలంటే ఇదంతా కూడా మేము ఐక్యంగా అలాంటి పరిస్థితి వస్తుందా మల్లేశ్వర్ గారు? అలాంటి పరిస్థితి వస్తుందా? తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు. తీన్మార్ మల్లన్న ఒక కుంపటి పెట్టుకున్నాడు, ఆయన ఒక కొత్త పార్టీ పెట్టుకున్నాడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి ఆర్ కృష్ణయ్య ఏమో బీజేపీలో ఉన్నారు ఎంపీగా. సో ఎవరికి వారు ఇండిపెండెంట్గా ఒకరు చిరంజీవి లాంటి వారు బీసీ వాదం కోసం ఈ మధ్య పుస్తకాలు రాస్తున్నారు. వీళ్ళందరూ ఒకదాటి పైకి వచ్చే పరిస్థితి ఉంటుందా? పార్టీలకు అతీతంగా ఎలా రాగలుగుతారు? నిజంగానే బీసీలో రిజర్వేషన్స్ కావాలని బీసీ సమాజాన్ని ఉద్ధరించాలనేది కనుక ఉంటే రావాల్సిందే. అప్పుడు ఏకతాటి మీద కనుక వస్తే బంధు పిలిపిస్తే ఎందుకు బంద్ కాదు, బంధుకు పిలిపిస్తే నిరవధికంగా బంద్ చేయగలిగే వీళ్ళందరికీ కూడా మల్లేశ్వర్ గారు అందరు కూడా ఏమనుకుంటారంటే బీసీలో ఓట్లు ఉన్నాయి 60%. సో మేమే హీరోలం కావాలి, మేమే నాయకులం కావాలి, మా చేతిలోనే బీసీలు ఉండాలనే ఒక స్వార్థం ఉన్న నేపథ్యంలో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో దీంట్లో మరొక నాయకుడు అయితే రావాలి. ఆ నాయకుడు మరి బీసీలలో ఎవరు వస్తారనే దాని పట్ల ఒక క్లారిటీ లేదు. మీరు అన్నట్టు విజయార్య గారు చెప్పినట్టు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు నిజంగానే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయన గత 30 సంవత్సరాలుగా కూడా బీసీల కోసం మరి కొట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళు వస్తారంటారా? ఆ పని జరుగుతుంది అంటారా? డెఫినెట్ గా వస్తారు. ఆ చర్చలు కూడా జరిగినాయి. నేను ఆల్రెడీ మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఆయన విల్లింగే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే బంద్కు 14th రోజు బంద్ పిలిపియడము అలా పర్టికులర్ గా రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుడిని మద్దతు అడగడం అనేది కొంత విజయరావు చెప్పినట్టు అది కొంత అది అంటే ఎవరు పొడిచి ఏదో చేసినట్టే ఉన్నది కదా తప్ప ఏముండదు. కాబట్టి ఇప్పటికైనా బీసీ ఐక్య వేదిక ఏర్పాటు కావాలి. అది ఒక మంచి అంటే నా పార్టీలకు సంబంధం లేకుంటున్నటువంటి వ్యక్తి దానికి బాధ్యత తీసుకొని అన్ని సంఘాలను కూడా కలుపుకొని పోయే పరిస్థితి కనుక వస్తే తెలంగాణ ఉద్యమంలో బీసీలే రోడ్డు మీదకి వచ్చిరు, బీసీలే ఉద్యమం చేసిరు. తెలంగాణ కంటే ఎక్కువ కూడా ఈ బీసీ ఉద్యమాన్ని నడిపేయడానికి వెనకాడరు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా దిగి వస్తుంది, మనం రిజర్వేషన్ సాధించుకునే అవకాశం ఉంటుంది. దీనికి అన్ని పార్టీలు కూడా బట్టిగానే నోరుతో నవ్వి నోజంతో ఎక్కిరించినటువంటి పరిస్థితి కాకుండా మద్దతు తెలిపి ఆ బంధు ఆ కార్యాచరణలో పాల్గొంటే డెఫినెట్ గా రీచ్ అవుతాం. అప్పుడు మీ చిత్తశుద్ధి కూడా కనపడుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు. మరి పొలిటికల్ అనలిస్ట్ గా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం విజయారావు గారు ఒకటే నిమిషం అయితే నేను ఒక ప్రతిపాదన పెడతా ఉన్నాండి. ఈ రోజు బీసీ రిజర్వేషన్లు గాని బీసీలకు అంటే ఓబీసీలకు న్యాయం జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఓసీలలో ఉన్నారండి. దయచేసి దీంట్లో నుండి కాపులను ఓసీలలో కలిపి తక్కిన బీసీలకు న్యాయం మోక్షం లేదంటే కొడుకు పేరు గోవింద్ అన్నట్టు అసలు ఏకాభిప్రాయ సాధన కోసమే ఇప్పుడు బీసీలు ఏకం కాకపోవడానికి
కాపులు మాత్రమే కారణము, ఇది వాస్తవం. రైట్, ఎవరు ఓకే అవునన్నా ఓకే విజయారాయ్ గారు ఎవరైనా సరే, మనసు దాంట్లో నొచ్చుకున్నా, అందరు నేను ఏకతాటిపైకి ఉన్నవారితో వచ్చిన తర్వాత చేసిన తీర్మానాలలో మీ తీర్మానం కూడా పరిశీలించాలని కూడా ఈ వేదిక ద్వారా చెప్దాం. సో మొత్తానికి డిబేట్లో పాల్గొన్న పొలిటికల్ అనలిస్ట్ మల్లేశ్వర్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజయారాయ్ గారు, సో బీజేపీ పార్టీకి సంబంధించి లక్ష్మీనారాయణ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.